హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్గా నేను బనారస్ క్లాత్ అలాగే ఆర్గంజా యూజ్ చేసి లేయర్స్లో క్రాప్ టాప్ లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపించాను. కాకపోతే అది కష్టంగా ఉంది, ఇంకా సింపుల్గా చూపించమని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈరోజు నేను అదే విధంగా లేయర్స్ మోడల్లోనే ఇలా ఫ్యాన్సీ క్లాత్తో లేయర్స్ చాలా సింపుల్గా అయిపోయే విధంగా నేను చూపిస్తాను, చూడండి. ఈ క్రాప్ టాప్ లెహంగా కోసం క్యాన్ క్లాత్ 2 మీటర్స్, నెట్ క్లాత్ 2 మీటర్స్, కాటన్ క్లాత్ 2 మీటర్స్, క్రేప్ క్లాత్ 2 మీటర్స్, ఎంబ్రాయిడరీ క్లాత్ 2 మీటర్స్, కాటన్ లైనింగ్ 1/2 మీటర్, వెల్వెట్ క్లాత్ 1/2 మీటర్ తీసుకోవాలి. ఈ క్రాప్ టాప్ లెహంగా 3 ఇయర్స్ బేబీకి సరిపోయే విధంగా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. 2 మీటర్స్ క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్న నెట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి కొన్ని ఫ్లవర్స్ పైకి కొన్ని ఫ్లవర్స్ కిందికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు అన్ని ఫ్లవర్స్ పైకి వచ్చేలాగా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కట్ లెంత్ కంటే ఈ లేయర్ తక్కువగా వస్తుంది కాబట్టి 18 ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే 18 ఇంచెస్ వచ్చింది. ఇది 3 ఇయర్స్ వరకు సరిపోతుంది. క్రేప్ క్లాత్ని ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ అంబ్రిల్లా కట్ కోసం మాత్రమే ఇది తీసుకుంటున్నాను. వేస్ట్ సైజు 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంటే 24 ఇంచెస్లో 1/4 అంటే 6 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 4 లేయర్సే తీసుకున్నాం కాబట్టి 1/4 అంటే 6 ఇంచెస్ తీసుకోవాలి. లెహంగా ఫుల్ లెంత్ 27 ఇంచెస్, కానీ వేస్ట్ బెల్ట్ 2 ఇంచెస్ వస్తుంది కాబట్టి 25 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ప్రీవియస్గా క్రేప్ క్లాత్ కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఈ కాటన్ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా హాఫ్ అంబ్రిల్లా కట్ వస్తుంది. కాకపోతే లైనింగ్ కొంచెం తక్కువగా తీసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ తక్కువగా తీసుకోండి. క్రేప్ క్లాత్ కంటే 2 ఇంచెస్ తక్కువగా తీసుకున్నాను, అంటే 23 ఇంచెస్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ప్రీవియస్గా క్రేప్ క్లాత్ అలాగే కాటన్ క్లాత్ కట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఈ క్యాన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ అలాగే క్యాన్ క్లాత్ని సేమ్ లెంత్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ క్లాత్ని 2 మీటర్స్ తీసుకున్నాం కదా, అది ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్లో సమానంగా లేదు కాబట్టి నేను సమానంగా కట్ చేసుకుంటున్నాను. ప్లీట్స్ క్లాత్ కోసం 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 39 ఇంచెస్ విడ్త్ అలాగే 8 ఇంచెస్ లెంత్తో 8 లేయర్స్ వచ్చాయి.
బ్లౌజ్ కోసం కాటన్ లైనింగ్ని ఇలా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో హుక్ పట్టీ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హాఫ్ బ్లౌజ్ కోసం లెంత్ని 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 5 ఇంచెస్ అలాగే ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ షేప్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఫిల్ట్ కోసం 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ ఆర్మ్ హోల్ కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని షేప్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ కోసం 1/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. కటింగ్ ఈజీగా ఉండడం కోసం బ్యాక్ ఫ్రంట్ ఒకే దగ్గర కట్ చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 5 ఇంచెస్ మార్క్ చేసుకొని వీ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ని వెల్వెట్ క్లాత్ పైన పెట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలి. రఫుల్డ్ స్లీవ్స్ కోసం క్లాత్ని ఇలా 12 లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. స్లీవ్ విడ్త్ వచ్చేసి 25 ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి. చూడండి మొత్తం లేయర్స్ 12 వచ్చాయి. ఇందులో ఒక్కో స్లీవ్కి 6 లేయర్స్ వస్తాయి. ఎంబ్రాయిడరీ క్లాత్ని సైడ్ పార్ట్లో అటాచ్ చేసుకొని 4 ఇంచెస్ హుక్ బెల్ట్ కోసం వదిలిపెట్టుకోవాలి. క్లాత్ కింది భాగంలో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ అదే విధంగా కాటన్ లైనింగ్ని సైడ్ పార్ట్స్లో అటాచ్ చేసుకొని ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా క్రేప్ క్లాత్ని కూడా సైడ్ అటాచ్ చేసుకొని ఎడ్జెస్లో పీకో చేసుకోవాలి. ఇక్కడ నెట్ క్లాత్కి ఇలా దగ్గరికి వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఈజీగా త్వరగా అయిపోవడం కోసం నేను ఇక్కడ గ్యాదరింగ్ ఫుట్ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్యాదరింగ్ ఫుట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కార్డ్ ఇస్తాను, చూడండి. సేమ్ అదే విధంగా స్లీవ్స్కి కూడా ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్ క్లాత్ని కూడా సైడ్ పార్ట్స్ అటాచ్ చేసుకొని ఎడ్జెస్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ క్రేప్ క్లాత్ మీద మనము రఫుల్డ్ క్లాత్ని అటాచ్ చేసాం కాబట్టి 7 ఇంచెస్ ఇలా సమానంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ రఫుల్డ్ క్లాత్ని 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికంటే 1 ఇంచ్ తక్కువగా తీసుకోవాలి, అంటే 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆర్డర్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే ఈజీగా ఉండడం కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించిన విధంగా వేస్ట్ బెల్ట్కి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ బెల్ట్ కోసం కాటన్ లైనింగ్ని ఇలా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని లెంత్ 4.5 ఇంచెస్, విడ్త్ 12 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఎంబ్రాయిడరీ క్లాత్కి చెమ్కీలు వచ్చాయి, ఇవి పిల్లలకి కుచ్చుకుంటాయి కాబట్టి హాఫ్ వరకు ఈ క్లాత్ని బ్యాక్ సైడ్లో ఇలా ప్లెయిన్ నెట్ వచ్చేలాగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ముందుగా క్రేప్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన ప్లీట్స్ క్లాత్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కింది భాగంలో ఎక్స్ట్రా క్లాత్ రాకుండా ఇలా సమానంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్కి ఎంబ్రాయిడరీ క్లాత్తో ప్లీట్స్ పెట్టుకోవాలి. ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత క్రేప్ క్లాత్ని, ఆ తర్వాత క్యాన్, ఆ తర్వాత కాటన్ లైనింగ్ని ఇలా ఆర్డర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లెహంగా సైడ్ పార్ట్లో ఇలా హుక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
బ్లౌజ్ రివర్స్ చేసినప్పుడు నీట్గా కనిపించడం కోసం లైనింగ్ క్లాత్ని అలాగే వెల్వెట్ క్లాత్ని విడివిడిగా ఫిల్స్ అలాగే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్వెట్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెక్ అలాగే వేస్ట్ పార్ట్లో అటాచ్ చేసుకొని ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా త్వరగా బ్లౌజ్ అయిపోతుంది. అలాగే బ్లౌజ్ రివర్స్ చేసినప్పుడు కుట్లు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల హెమ్మింగ్ కూడా అవసరం ఉండదు, బ్లౌజ్ త్వరగా అయిపోతుంది. చూడండి, ఇలా రివర్స్ చేసుకొని ఎడ్జెస్లో ఒక కుట్టు వేసుకుంటే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్ లేయర్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నీట్గా అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్లో హుక్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ రివర్స్ చేసినప్పుడు కుట్లు కనిపించకుండా నీట్గా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ రివర్స్ చేస్తే ఎక్కడ కూడా కుట్లు కనిపించకుండా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్లో బోని స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తే మనం ఇంట్లోనే డిజైనర్ డ్రెస్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెహంగా అలాగే బ్లౌజ్ ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా క్రాప్ టాప్ లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూసాం కదా. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా ఇక్కడ కర్వ్స్ ఏమీ లేకుండా సింపుల్గా నేను ఒక స్టిచ్ వేసి కింద మాత్రం ఒక సింగిల్ లేయరే పెట్టాను. ఇది నెట్ క్లాత్ వచ్చింది, ఇది నెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నెట్ క్లాత్ని యూజ్ చేశాను. సేమ్ ప్రీవియస్గా చూపించిన విధంగానే క్రేప్ క్లాత్ మీద నేను ఇది అటాచ్ చేశాను. చూడండి, ఇది కనిపించకుండా ఇది కింది వరకు వస్తుంది. సైడ్కి సేమ్ ఇలాగే బటన్స్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి నేను చాలా సింపుల్గా ఈ వెల్వెట్ క్లాత్ని యూజ్ చేశాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా. ఈ కలర్లోనే సేమ్ ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇదే కలర్స్తో నేను ఈ నెట్ క్లాత్తో ఫ్రిల్స్ పెట్టాను. లేయర్స్లో ఇలా రఫుల్డ్ పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.